ఏ మాయ చేసావే, ఈగ, అత్తారింటికి దారేది, దూకుడు, మనం ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాల హీరోయిన్ సమంత. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్ గా సాగుతున్న ఈ భామ రీసెంట్ గా విక్రమ్ సరసన నటించిన పత్తు యంత్రాదుకుల సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ న్యూస్ ఒకటి బయటపెట్టింది. తనని షాక్ కి గురి చేసే కథతో ఎవరైనా వస్తే ఆ సినిమా ఫ్రీగా చేసేస్తానని చెబుతోంది. ఆ కథ వినగానే నేను స్టన్ అయిపోవాలి, షాక్ అవ్వాలి, అంతలా ఆ కథ ఉంటే పైసా కూడా తీసుకోకుండా యాక్ట్ చేస్తాను అని చెప్పేసింది సమంత. ఓ పక్క పెద్ద సినిమాలకు కోట్లకు కోట్లు తీసుకుంటున్న ఈ అమ్మడు ఇలా ప్రకటించడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకు డబ్బే ప్రధానం కాదు, మంచి పాత్రలు, మంచి సినిమాలు కావాలి. నాకు నచ్చితే పారితోషికం విషయంలో పట్టింపే లేదు. అంతేకాదు చిన్న సినిమాలకు తక్కువే తీసుకుంటా, సినిమా బడ్జెట్ని బట్టి ఛార్జ్ చేస్తా అంటోంది సమంత. అలా అనడమే కాదు, దీనికి కారణం ఏంటంటే తనకు కమర్షియల్ సినిమాల మీద ఆసక్తి లేదని, ఎందుకంటే ఆ సినిమాలలో గ్లామర్ తప్ప ఏమీ ఉండదని, తనకి నటనకి ఎక్కువ అవకాశం ఉండే పాత్రలు కావాలని, లేకపోతే సినిమాలు మానేయడమే బెస్ట్ అని చెప్పింది. దీంతో సమంత ఫ్యాన్స్ అందరూ అయ్యో మా హీరోయిన్ సమంత ఇక సినిమాలు చెయ్యదా అని తెగ బాధపడిపోతున్నారు. పెద్ద స్టార్స్ తో వరుసగా సినిమాలు చేయబోతున్న సమంత సడన్ గా ఇలా మాట్లాడేసరికి అందరూ షాక్ గురయ్యారు. ఏది ఏమైనా సమంత ఇక సినిమాలు చెయ్యదు అంటే సమంత అభిమానులకు తట్టుకోవడం కష్టమే.